స్తోత్రం తండ్రి. ఈ ఉపవాస ప్రార్థనలో అయా నీ సన్నిధిలోకి వచ్చాం తండ్రి. మీరు మాతో మాట్లాడండి తండ్రి. నీవు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. నీవు మాట్లాడితే మేము తండ్రి సురక్షితముగా మేము ఉండగలము యేసయ్యా. మీరు నీ వాక్యము ద్వారా అయా నా నోట మీ మాటలు ఉంచి బిడ్డల హృదయాలకు ఏ వాక్యం అయితే అవసరమైందో ఆ వాక్యము ద్వారా మీరు మాట్లాడమని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. దేవానికి స్తోత్రం తండ్రి. జనుల హృదయాలను మీరు సంతృప్తి పరచండి. ఏ మార్గంలో మేము జీవించాలో మాతో సూటిగా మీరు మాట్లాడమని, నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించి వాడుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇంకొక కారణం కూడా ఒక చోట ఎన్ఎస్పి కాలనీలో మీటింగ్ జరుగుతుంది. పాస్టర్ గారు అటు వెళ్ళి ఉన్నారు. ఆ మీటింగ్కి చాలామంది అటు వెళ్ళి ఉన్నారు కూడా మన వాళ్ళు. అయితే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని ధ్యానిస్తారో ఎక్కడ ఉంటాడు దేవుడు? వారి మధ్య ఉంటాడు. పెద్ద సభ కంటే కూడా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని ధ్యానిస్తారు నేను వారి మధ్య ఉంటానని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. దేవుని ఎనలేని కృప అండి. 40 రోజులు దేవుడు తన ఉచితమైన కృప చేత తన పరిచర్యలో ఎంతో బహుబలముగా ఆయన వాడుకున్నాడు. సేవకులుగా మమ్మల్ని దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. 40 రోజులు ఎంత అద్భుతంగా అద్భుతమైన వర్తమానాల ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు. తన సేవకుడు దేవుడు ఎంతగానో బలముగా వాడుకున్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయానండి. ఎందుకు అంటే నేను ప్రక్కనే ఉంటాను, గమనిస్తూ ఉంటాను కనుక ఎన్నో కొత్త విషయాలు అసలు నేను ఎంత పులకించిపోయానో, ఎంత ఆనందించానో ఆ వర్తమానంలో. శిలువ ధ్యానాల్లో వచ్చిన ప్రతి వర్తమానము దాన్ని మిస్ కాకుండా ఎవరన్నా మిస్ అయితే వినండి. లైవ్ చూస్తున్న వారు కూడా ప్రతిరోజు ఒక నూతన ఆ తలంపులతో దేవుడు తన సేవకుడిని వాడుకున్నాడు. ఎంత బలమైన వర్తమానాలు. అసలు నేనే చాలా ఆశ్చర్యపోయాను. దేవుడు ఎంత బలంగా ఈ బిడ్డను వాడుకుంటున్నాడు అని చెప్పేసి చాలా ఆశ్చర్యపోయాను, చాలా సంతోషించాను. అదేవిధంగా నిన్నటి దినాన్ని కూడా మేము అద్దంకిలో దేవుడు తన పరిచర్యలో ఇద్దరిని బహుబలముగా వాడుకున్నాడండి. దేవుని మహాకృప. అనేక మంది వచ్చారు దేవుని స్తుతించి ఆరాధించడానికి. దేవుడు నాకు కృపను చూపించాడు. సేవకుడు కొన్ని మాటలు షేర్ చేసుకోవడానికి, తన వాక్యాన్ని షేర్ చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అద్దంకిలో అద్భుతకరంగా దేవుడు వాడుకున్నాడు. మరలా వెంటనే మేము బయలుదేరి 4 గంటలకల్లా బయలుదేరామో 6 ఇక్కడికి వచ్చేసాం వినుకొండ. మరలా 6:30 ఏం స్టార్ట్ అయిందండి మనకు? వాగ్దాన సందేశ కూడిక స్టార్ట్ అయింది. దేవుని మహాకృప 9:30 వరకు జరిగింది. చాలా ఆశీర్వాదకరంగా జరిగింది. చాలా మంది బలపరచబడ్డారు. చాలా మంది. నేను వారికి ఏమిస్తానండి చెప్పండి? ఎవరు వచ్చారు? పవిత్రమైన పెదవులను ఇచ్చేదని. నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదని. బలమైన వాక్యం ద్వారా దేవుడు వాడుకున్నాడు సేవకుడిని. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లుగాక. ఇప్పుడు పాస్టర్ గారు ఎన్ఎస్పి కాలనీ మీటింగ్కి వెళ్ళారు. మనం ఉపవాస ప్రార్థనలో ఉన్నాం. ఈరోజు వాక్య భాగం చూద్దాం. ఈ ఉపవాస ప్రార్థనలో మనం చూస్తున్నట్లయితే ఒకరోజు పేతురు యోహాను ఏం చేశారు అనంటే ఒక కుంటివాడైన భిక్షుకుడిని ఏం చేశారు? స్వస్థపరిచారు. అద్భుత కార్యం చేశారు. యేసు క్రీస్తు నామములో వాళ్ళు ఏం చేశారంటే ఈ వాక్య భాగం అంతా అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో ఉంటది. ఒక కుంటి భిక్షగాడిని వీళ్ళు ఏం చేశారంటే స్వస్థపరిచారు. అయితే ఈ స్వస్థపరచడము ఎవరు చూశారు అనంటే అక్కడున్న ప్రధానులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు వీరందరూ చూశారు. వీరు యేసు నామమున వీరు ఏం చేశారంటే ఒక అద్భుత కార్యము చేశారు అని చెప్పి వారిలో వారు సనుగుకొని గొనుగుకొని వారిద్దరిని పేతురును యోహానును పట్టుకొని ఏం చేశారంటే ప్రధాన యాజకుల దగ్గరకు తీసుకొని వెళ్ళారు. వీరు ఈ అద్భుత కార్యాలు చేశారని నేరారోపణ చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే యేసును గురించి వాళ్ళు ఏం చేశారంటే ప్రకటించకూడదు అని చెప్పేసి వాళ్ళని కావలిలో ఉంచారు, బంధించారు. వాళ్ళని అనేక మాటలు అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో వీరేం చేశారంటే దేనికి బెదిరిపోలేదండి. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు వీరందరూ మీరు యేసు క్రీస్తు నామములో ఏ అద్భుతాలు మీరు చేయకూడదు అని వారిని ఖరాఖండిగా వారిని ఖండించారు, బెదిరించారు. వారి బెదిరింపు మాటలకు వారు ఎక్కడా భయపడలేదు. యేసు నామ సువార్తను మేము ప్రకటించకుండా ఉండలేమో అని చెప్పారు.
ఆ సమయంలో వారిని బెదిరించారు. ఇక మీరు ప్రకటించవద్దు యేసు నామము అని చెప్పి వారిని బెదిరించి పంపించారు. అయితే వారు విడుదల పొందిన తర్వాత పేతురు యోహాను ఏం చేస్తారంటే తమ స్వజనుల దగ్గరకు వచ్చారు, అనగా తన సంఘము దగ్గరకు వచ్చారు. తమ సంఘస్థులకు ఏం చేశారంటే వారు ప్రధాన యాజకులు శాస్త్రులు మమ్మల్ని ఈ విధంగా బెదిరించారు, ఈ విధంగా మాటలు అన్నారు, కావలిలో మమ్మల్ని ఉంచారు. అయితే మేము ఆయన నామ సువార్తను మేము ప్రకటించకుండా ఉండలేమని మేము గట్టిగా చెప్పాము. ఎందుకు అనంటే వాళ్ళు గట్టిగా ఎందుకు అనంటే వాళ్ళు స్వస్థపరిచారు. కుంటివాడిని భిక్షగాడిని ఏం చేశారు? స్వస్థపరిచారు. కనుక వారు మారు మాట లేకుండా వారిని విడుదల చేశారు. అయితే ఈ పేతురు యోహాను జరిగినదంతా సంఘముతో చెప్పినప్పుడు, జరిగిన విషయములన్నీ సంఘంతో చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే చెప్పిన తరువాత ప్రజలందరూ అనగా సంఘమంతా కలిసి ఏకముగా చేసిన ప్రార్థనను ఈరోజు మనము ధ్యానం చేద్దాం. పేతురు యోహాను విడుదల పొందిన తర్వాత వారు వచ్చి జరిగిన సంగతి అంతా, వారిని బెదిరించిన సంగతి, వారిని తూలనాడిన సంగతి, వారిని అనకూడని మాటలు అన్న ప్రతి దానిని సంఘస్థులకు వివరించి చెప్పారు. వివరించి చెప్పినప్పుడు సంఘస్థులు చేసిన ప్రార్థన చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 23వ వచనం చదవండి. 23 నుండి 37 వరకు చదువుకుందాం. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటిని వారికి తెలిపిరి. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొర్రపెట్టిరి. నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగ చేసిన వాడవు. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకునిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడనైన దావీదు నోట పలికించితివి. ఏమియో జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించును. వాటినన్నిటినీ చేయుటకు నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదు, పొంతి పిలాతును అన్య జనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. సంఘమంతా ఏకముగా చేసిన ప్రార్థన ఫస్ట్ది ఏంది అనంటే, సంఘమంతా ఈ ప్రార్థన నుండి మనం 4 విషయాలు ధ్యానం చేద్దాం. ఈ ప్రార్థనలో వారు ఏ విధంగా ప్రార్థన చేశారు, ఏ విధంగా ప్రార్థన చేస్తే భూమి వణికిందో మనము 4 విషయాలు ధ్యానం చేద్దాము. చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 24వ వచనం చదవండి ఎవరన్నా. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొర్ర పెట్టిరి. నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగ చేసిన వాడవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ వాక్య భాగంలో వారు పేతురు యోహాను జరిగినది జరిగినట్టు వారికి ఎప్పుడైతే వివరించారో, జరిగినట్టు వారికి ఎప్పుడైతే వివరించారో సంఘమంతా ఏకముగా కూడి చేసిన ప్రార్థన వారు విని ఏక మనసుతో ఏం చేశారండి? ప్రార్థన చేశారు. మొదటి పాయింట్ ఏంది? వారు ఆ విషయం అంతా విని ఏం చేశారంటే ఏక మనస్సుతో ప్రార్థన చేశారు. ఏక మనస్సుతో వీరు ప్రార్థన చేశారు అనంటే వీరు ఐక్యత కలిగి జీవించారు. అవునా కదండి? సంఘమంతా ఒకే తాటి మీద ఏక మనస్సుతో తమ సేవకుల గురించి వారు ప్రార్థన చేశారు అనంటే, దేవుని సేవకుల గురించి ప్రార్థన చేశారు అంటే వారిలో ఏముందండి? ఐక్యత కలిగిన మనస్సు ఉంది. ఐక్యతను తెలియపరచు ప్రార్థన.
ఇదే ప్రార్థన అండి, ఐక్యతను తెలియపరచు ప్రార్థన. ప్రార్థనలో ఎప్పుడైతే మనకు ఐక్యత ఉంటుందో అప్పుడు మనము ఏక మనస్సు కలిగి మనం ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఒకరితో ఒకరము అంటు కట్టబడి మనము ప్రార్థన చేసినప్పుడు మనం ఏం చేస్తామండి? గొప్ప కార్యాలను మనం ఏం చేయొచ్చు? చవి చూడగలం. ఎప్పుడైతే మనము ఒకరిమి ఒకరము అంటు కట్టబడి సహోదర ప్రేమను కలిగి మనము ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు మనం గొప్ప కార్యాలను చవి చూడగలము. ఇక్కడ సంఘం అయితే ఏక మనసు కలిగి ప్రార్థన చేసింది. ఏక మనసు కలిగి ప్రార్థన చేయడం అంటే ఐక్యత కలిగి వీరేం చేశారు? ప్రార్థన చేశారు. అందుకనే దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. మీరు ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారిగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగం సెలవిస్తుంది, మీరు ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము కలిగి మీరు జీవిస్తే నేను ఎలా ఉంటాను? సంతోషముగా ఉండగలను. దేవుని వాక్య భాగము సెలవిస్తుంది. ఎట్టి దినాల్లో మనం చూస్తున్నట్లయితే ఏక మనసు ఎక్కడా లేదు, అవునా? ఏకభావము లేదు, ఐక్యత అనేది కోల్పోతున్న దినాల్లో మనం ఉన్నాము. ఎక్కడ చూసినా అనైక్యతే. అయితే ఈ సంఘము మనకు ఒక మాదిరిని కనబరుస్తుంది. ఏక మనసు కలిగి ఐక్యత కలిగి ప్రార్థన చేశారు. దేవుడు అంటూ ఉన్నాడు, మీరు కూడా ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి జీవించండి. అవునా కదా? అవునా కదండి? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఈ రోజుల్లో ఐక్యత లేదు, సహోదరులు ఐక్యత కలిగి జీవించడం లేదు. ఎక్కడ చూసినా మనకు అనైక్యతే కనిపిస్తూ ఉంది, అవునా? అన్నదమ్ములను మనం గమనిస్తున్నట్లయితే కొన్ని సంవత్సరాల తడబడి పలుకోకుండా ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, అవునా? అసలు ప్రేమ అనేది చల్లారిపోతున్న దినాల్లో ఉన్నామండి. అందుకనే దేవుడు కల్వరి శిలువలో తన ప్రేమ అంతటిని ప్రాణధారము చేశాడు, అవునా కాదా? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఆయన కల్వరి శిలువలో చూపించి వెళ్ళాడు. మనము కూడా మనము ఎలా జీవించాలి అనంటే ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి. అందుకనే దేవుని వాక్య భాగము సెలవిస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో సహోదర ప్రేమ నిలువరముగా నుండనివ్వడి, ఆతిథ్యము చేయ మరొకడి, కొందరు దీనిని ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేశారని. ఎక్కడ చూసినా ప్రేమ లేదండి. ప్రేమ కలిగి జీవించాలని దేవుని వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ఏక మనసు కలిగి ఏక ప్రేమ కలిగి జీవించాలని దేవుని వాక్య భాగం సెలవిస్తూ ఉంది. మన తమ్ముడు అంటూ ఉన్నాడు, ఏంటన్నా మీరేంటి ఎందుకు అన్నదమ్ములు చాలా వేరువేరుగా అన్యోన్యంగా మీరు ఉండలేదు అని అంటే, నేను మా అన్నతో పలికి ఎన్ని దినాలు అయిందోనక్క, ఎన్ని దినాలు అయింది, ఏంది ఎందుకు పలకడలేదు నీ అన్నతో అంటే, చిన్న ఆస్తి తగాదలక్క. సాతానుడు అనైక్యత కలుగజేస్తున్నాడు. ఏదో దాని మీద ఒక ఎర్రను చూపిస్తున్నాడు, ఒక దాని మీద ఎర్రను చూపిస్తూ, ఒక దాని మీద ప్రేమను చూపిస్తూ, ఆస్తి కోసం పోరాటాలు తగాదాలు ఆడుకుంటూ ఒకరినొకరు చంపుకుంటున్న దినాలను మనం చూస్తూ ఉన్నాము. ఏక మనసు లేదు, ఏక ప్రేమ లేదు, ఏక స్వభావం మనలో లేదు. ఏక భావము గలవారిగా ఉండాలని దేవుని వాక్య భాగం సెలవిస్తూ ఉంది. చాలా మంది భార్యాభర్తల మధ్యలో కూడా మనం చూస్తూ ఉంటాము, ఏక మనస్సు లేదు. నీ మనస్సు నీది, నా మనస్సు నాది, నీ మార్గం నీది, నా మార్గము నాది. ప్రేమ లేదండి. ద్రాక్షారసం అయిపోతున్న దినాల్లో ఉన్నాము. ఆ రోజు కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది అనంటే అక్కడ ప్రత్యక్షంగా నజరేయుడైన యేసుక్రీస్తు ఆ వివాహానికి ఆహ్వానించబడ్డారు, ఆ వివాహంలో ఉన్నాడు. కాబట్టి ద్రాక్షారసము అయిపోయినా కానీ మరలా నీటిని దేవుడు ఏం చేశాడు? ద్రాక్షారసముగా మార్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేక మందికి వచ్చేలాగా దేవుడు కృప చూపించాడు. ఈ రోజుల్లో ప్రేమ చల్లారిపోతుంది, ప్రేమ అన్నగారిపోతుంది, ప్రేమ లేదు. సంసారం చేస్తున్నారు కానీ భార్యాభర్తలు చాలా మంది ప్రేమతో చాలా మంది సంసారం చేయడం లేదు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఐక్యత లేదు.
భార్య భర్త మధ్యలో ఐక్యత లేకపోతే ఏమైద్దో తెలుసండి? ఏమైద్ది పాస్టమ్మ గారు అని మీరు నన్ను అడిగితే, బిడ్డలు తమ ఇష్టానుసారంగా జీవిస్తారు. ఎందుకు ప్రతినిత్యము భార్య భర్త అన్యోన్యంగా జీవించాలి, ఏక మనస్సు కలిగి జీవించాలి, ఏక భావం కలిగి జీవించాలి, ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలని దేవుని వాక్య భాగం చెప్తూ ఉంటే, ఈ భార్య భర్తలు దేవుని వాక్యానికి లోబడకుండా ఇహలోకాన్ని స్నేహించి లోకాన్ని ప్రేమించి తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు గనుక ఆ ఇంటిలో ప్రతినిత్యము తగాదాలు, ఆ ఇంటిలో ప్రతినిత్యము గొడవలు, ఆ ఇంటిలో ప్రతి నిత్యము మనశ్శాంతి లేని జీవిత వాతావరణం ఆ కుటుంబంలో ఉంది కనుక బిడ్డలు ఆ పరిస్థితిని చూసి తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. వీరిలో ఐక్యత ఉంటే కదా, తల్లి తండ్రి జీవితంలో ఐక్యత ఉంటే బిడ్డలు క్రమశిక్షణలో నడుస్తారు. నీవు మంచి మార్గంలో తల్లిగా నీవు మంచి మార్గంలో నడుస్తూ, తండ్రిగా నువ్వు మంచి మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు నీ బిడ్డలను ఖండించగలవు, నీ బిడ్డలకు బుద్ధి చెప్పగలవు, నీ బిడ్డను సక్రమైన మార్గంలో నడిపించగలవు. మీలోనే ఐక్యత లేనప్పుడు, మీలోనే మంచి సత్ప్రవర్తన లేనప్పుడు, మీలోనే దేవునికి ఇష్టమైన మార్గంలో మీరు నడవనప్పుడు మన బిడ్డలకు మనం ఎలా బోధించగలమా? డాడీ వాళ్ళు ఎదురుకొచ్చిన ఇస్తే, డాడీ నువ్వు మంచి మార్గంలో నడుస్తున్నావా నేను నడవడానికి? ఈ రోజుల్లో పిల్లలకు అండి తెలివి ఎక్కువ కదండి. డాడీ ఒకరోజు అంటాం వాళ్ళమ్మ పాలాయన వచ్చాడంట. పాలాయన 1వ తారీఖు కల్లా వస్తారు కదండి. ఇప్పుడు 2వ తారీఖు వచ్చింది, ఈరోజు 1వ తారీఖు కల్లా అప్పుడు అందరూ వస్తారు ఇంటికి. అవునా? పాలాయన వచ్చాడంట. 2 నెలల నుంచి డబ్బులు ఇవ్వట్లేదని అమ్మ అని పిలుస్తుండే. వాళ్ళ అమ్మ ఇంట్లో ఉండి, అరే అమ్మ లేదని చెప్పురా, అమ్మ బయటికి వెళ్ళిందని చెప్పురా అని చెప్పిందంట. వాడు నిజంగానే బయటకు వచ్చి అమ్మ లేదంట అని చెప్పాడు. ఇంకోసారి ఇంకొక ఆయన వచ్చాడు, ఇంటి రెంట్ ఆయన వచ్చాడు. అప్పుడు వాళ్ళ నాన్న చెప్పాడు. ఏమని చెప్పాడు? నాన్న లేడని చెప్పురా. నిజంగానే పోయి మా నాన్న లేడంట అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది చిన్నదే అని మనం అనుకుంటాము, కానీ అండి అది చాలా పెద్ద సమస్యగా అయిపోతుంది. నువ్వు అబద్ధం చెబుతూ ఈసారి నీ కొడుకో నీ కుమార్తె అబద్ధం ఆడినప్పుడు, నువ్వు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, అప్పుడు నీ బిడ్డలు అంటారు, డాడీ నువ్వు మమ్మీ పలాని చోట నువ్వు పాలాయన వస్తే అబద్ధం చెప్పించావు, డాడీ ఇంటి రెంట్ ఆయన వస్తే నువ్వు అబద్ధం చెప్పించావు, నేను అబద్ధం ఆడడంలో తప్పేముంది? అవునా కాదండి? కుటుంబాల్లో ఏక మనస్సు లేదు, ప్రేమ లేదు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవించడం వల్ల కుటుంబాలు వికలమైపోతూ ఉన్నాయి. కుటుంబాల్లో ప్రేమ లేదు. అయితే ఇక్కడ సంఘముగా యోహాను పేతురు గురించి సంఘము ఏ విధంగా ప్రార్థన చేస్తుందంటే, ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తుంది. ఐక్యత కలిగి వీరు ఏం చేశారంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏక ప్రేమ కలిగి ఉండాలి. ప్రియ తల్లి, లైవ్ చూసిన ప్రియ తల్లి తండ్రి, ఒకవేళ భార్యాభర్తలుగా ఎన్నో దినాల నుంచి మీలో ప్రేమ చల్లారిపోయిందేమో, అయితే దేవుడు అంటున్నాడు ఐక్యత కలిగి జీవించాలి, ఏక మనసు కలిగి జీవించాలి. అట్టి ప్రార్థనను దేవుడు ఏం చేస్తాడంటే త్రోసివేసే దేవుడు కాదు. ప్రియ తల్లి, మన కుటుంబాలు ఈరోజు మన కుటుంబాల్లో మన బిడ్డలు మాట వినకపోవడానికి కారణం ఏంటంటే భార్యాభర్త మధ్యలో ఏక ప్రేమ లేదు, ఏక ఆత్మ లేదు, ఏక భావము లేదు. భార్య చెప్పిన మాట భర్త వినడు, భర్త చెప్పిన మాట భార్య వినదు. ఎందుకు? మాదిరి లేదు, ఒకరినొకరు తగ్గింపు లేదు, ఒకరినొకరిలో అనైక్యత ఏర్పడింది. దానివల్ల ఏక ప్రేమ అనేది కోల్పోతున్నాము క్రైస్తవ జీవితాల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను ఇద్దరికి దేవుడు ఆశీర్వదించి ఇద్దరికి ఉద్యోగాలు ఇస్తాడండి. కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగాలు ఇస్తాడు. అయితే ఆ ఉద్యోగాలు రానంతసేపు భార్య భర్తలు బాగానే ఉంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత భార్య భర్తకు లోబడదు. ఏంది, నాకేం తక్కువ, నేను నీకంటే ఎక్కువగానే సంపాదిస్తున్నాను. భార్య ఎప్పుడు లోబడి జీవించాలని దేవుని వాక్య భాగము సెలవిస్తూ ఉంది. భర్త భార్యని ఎప్పుడు ప్రేమ కలిగి బాధ్యత కలిగి జీవించాలని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావం కలవారగా ఉండి ఒక్క
ఒక్కదాని ఎందే మనస్సు ఉంచుచు నా సంతోషమును ఏం చేయండి, సంపూర్ణము చేయండి. మనము గాని ఏక మనస్సు కలిగి, ఏక ప్రేమ కలిగి, ఏక భావం కలిగి మనము గాని ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో మనం ఎంతగానో సంతోషించగలము. కుటుంబాలుగా వచ్చి దేవుని ఆరాధించినప్పుడు ఆయన సంతోషం ఏమవుతుంది, పరిపూర్ణమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ సంఘము వీరు పేతురు యోహాను చెప్పిన మాటలు విని ఏక మనసుతో వీరేం చేశారు, ప్రార్థన చేశారు. ఇది ఐక్యత కలిగించు ప్రార్థన. చాలా మంది అండి ఒక్కదాని ఎందే మనసునుంచరు. చాలా మంది ఒక్కదాని ఎందు మనసునుంచరు. మనం ఇటు దినాల్లో చూస్తున్నాము, దేవుడు ఏదో ప్రేమించి నీకు ఏదో ఒక ఉద్యోగం ఇచ్చాడు. నువ్వు ఉద్యోగం కాదు, ఏదో ఒక వ్యాపారాన్ని ఇచ్చాడు. వ్యాపారం కాదు, ఏదో ఒక జీవనాధారమైన పరిస్థితులను దేవుడు ఇచ్చాడు. దానితో మనం ఏం చేయము, సంతృప్తి చెందము. ఏం చేయమండి, సంతృప్తి చెందము. ఇహలోకాన్ని మనం ప్రేమించి ఇంకా మనం ఎక్కువగా ఉన్నత స్థితిలో ఉండాలని నానా దోవలు ఎత్తుక్కుంటూ ఉంటాము. దేవుడు ఇచ్చిన దాన్ని సమర్థవంతంగా ఆ పనిని మనం నెరవేర్చము. దేనికోసమో మనం తహతహలాడుతూ ఉంటాము. దానివల్ల కుటుంబాల్లో మనకు ప్రతినిత్యము నష్టమే. దేవుడు అంటున్నాడు, ఏక భావము గలవారముగా ఉండి ఒక్కదాని ఎందే మనస్సు నుంచొచ్చు. ఒక్కదాని ఎందే. చాలా మంది ఒక పని చేస్తారు, ఒక పనికి ఒప్పుకుంటారు, ఆ పనిని సమర్థవంతంగా నెరవేర్చరు. అది సమర్థవంతంగా నెరవేర్చకపోగా ఇంకొక పని నుంచి కూడా లాభ ప్రాప్తి కావాలి అని దానికోసం ఆశపడి ఉన్నదాన్ని కూడా పోగొట్టుకున్నా. అట్లా కాదు, ఏక మనసు ఉండాలి. దేనిలోనైనా, దేవుని సన్నిధిలోనైనా, ఉద్యోగంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా మనం ఏక మనసు కలిగి జీవించాలి. ఇక్కడ ఏక మనసుతో వీరు ప్రార్థన చేశారు. ఐక్యత తెలియచేయు ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుని సంతోషాన్ని సంపూర్ణం చేయాలంటే మనము ఏక మనసు, ఏక భావము కలవారమై ఉండాలని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. ఈ ప్రార్థనలో రెండోదిగా అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 27వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 27వ వచనం చదవండి. ఏమి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పము ముందు నిర్ణయించును వాటినన్నిటినీ చేయుటకు నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్య జనులతో, ఇశ్రాయేలు ప్రజలతో ఈ పట్టణమందు నిజముగా కూడుకునరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన దేవుణ్ణి కేంద్రముగా కలిగిన ప్రార్థన. ఈ ప్రార్థన ఏదండి, ఏమి జరగవలెనని నీ హస్తము నీ సంకల్పము ముందు నిర్ణయించిన వాటన్నిటిని చేయుటకు నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనను కానీ మనం గమనించినట్లయితే ఫస్ట్ ప్రార్థన ఏంది, ఆ ప్రార్థనలో ఏం తెలియపరిచింది, ఈ ఐక్యత, ఏక మనస్సు కలిగిన ప్రార్థన ఐక్యతను తెలియపరిచింది. ఇది రెండోదిగా, ఈ ప్రార్థన రెండోదిగా ఈ ప్రార్థనను ఏం తెలియపరిచింది అంటే దేవుణ్ణి కేంద్రముగా కలిగిన ప్రార్థన. ఈ ప్రార్థనలో మనం చూసినట్లయితే వారి సమస్యలను ప్రధానముగా చెప్పుకోవడం లేదు, కానీ వారు ఏం చేస్తున్నారంటే యేసును హెచ్చిస్తూ ఉన్నారు. వీరు ఏం చేస్తున్నారంటే యేసును ఘనపరుస్తూ ఉన్నారు. మాకు మా సమస్యల కంటే యేసు నామమును ఘనపరచుట, ఆయనను కేంద్రముగా పెట్టుకొని వీరేం చేశారు, ప్రార్థించారు, ఘనపరిచారు. మనము కూడా యేసయ్యను ఎప్పుడైతే కేంద్రముగా పెట్టుకొని, ఎప్పుడైతే ఆయన కేంద్రముగా పెట్టుకొని ఆయన నామాన్ని మనం గణపరుస్తామో అప్పుడు దేవుడు మన జీవితాలను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మన ప్రార్థన ఆయన ఏం చేస్తాడు, ఆలకిస్తాడు. ఇక్కడ వీరికి సమస్యలు ఉన్నాయి, వీరికి సమస్యలు లేకుండా లేవు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటది. అయితే వీరు వారి సమస్యలను చెప్పుకోవడం లేదు, కానీ వారి సమస్యలను ప్రధానంగా చెప్పుకోవడం లేదు, కానీ వారు యేసును హెచ్చిస్తున్నారు, యేసును ఘనపరుస్తూ ఉన్నారు. అందుకని దేవుని వాక్య భాగం సెలవిస్తూ ఉంది. చూడండి, కీర్తనలు 145వ సంకీర్తన చదవండి. 145వ సంకీర్తన, 145వ సంకీర్తన 2 మొదటి వచనం చదవండి. 142వ సంకీర్తన.
రాజువైన నా దేవా నిన్ను ఘనపరిచెదను, నీ నామమును నిత్యము స్తుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్యము గలవాడా, ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు, ఆయన మహాత్యము గ్రహింప సౌఖ్యము కానిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము ఎక్కువగా మన సమస్యలను మనం చెప్పుకోవడానికి ఇష్టపడతాము, కానీ దేవుని నామాన్ని మనము ఘనపరచము. ఎప్పుడు చూసినా యేసయ్యా నా సమస్యను చూడు, నన్ను చూడు, నా పరిస్థితిని చూడు, నా స్థితిగతులను చూడు, నువ్వు నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. ఇంక ఇదే మనం వచ్చింటాం. అవునా కదండి? ఎంతమంది చేస్తున్నారు అట్లాంటి ప్రార్థన? వారి కోసమే దేవుడు పలికిస్తూ ఉన్నాడు. యేసయ్యా నన్ను ఆశీర్వదించు, నువ్వు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను వదిలిపెట్టనని చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రియ తల్లి, ఆశీర్వదించు అని ప్రార్థన చేయడంలో తప్పేమీ లేదు. అయితే నువ్వు యేసయ్య నామాన్ని ఘనపరుస్తున్నావా? ఆయనను కేంద్రముగా చేస్తూ ఉన్నావా? ఆయన నామాన్ని ఎక్కువగా నువ్వు ఉచ్చరిస్తున్నావా? యేసయ్య నామాన్ని మనం ఏం చేయాలంటే ఘనపరచాలి. యేసయ్య నామాన్ని మనం ఏం చేయాలంటే నిత్యము స్తుతించాలి. ఆయన మహత్వము గలవాడు, ఆయన గొప్పవాడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన సుగుణాల సంపన్నుడు, ఆయన యూదా స్తుతి గోత్రపు సింహము. ఆయన వంటి దేవుడు ఈ లోకములో లేనే లేడు. సమర్థవంతంగా నా జీవితంలో గొప్ప కార్యాలు చేయగలడు. ఆయన ఘనుడు అని నువ్వెప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఆయన ఎప్పుడైతే కేంద్రముగా పెట్టుకొని ప్రార్థన చేస్తావో, దేవుడు నీ ప్రార్థనను ఆయన ఏం చేస్తాడు? త్రోసివేసే దేవుడు కాదు. వీరు పేతురు యోహాను తమ సమస్య అంతా వారు బెదిరించిన బెదిరింపు తీరును వివరించినప్పుడు సంఘము ఏకముగా కూడి ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి కేంద్రముగా చేసుకొని దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నారు. నీ హస్తములు నీ సంకల్పములు ఏది నెరవేర్చాలనుకోండి, నెరవేర్చయ్యా. యేసు నామములో జరగాలి ఇవన్నీ, యేసు నామములో జరగాలి ఇవన్నీ. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ప్రతిసారి నా చిత్తము చెయ్యయ్యా, నా చిత్తము చెయ్యయ్యా, నా చిత్తము ఇదే. అవునా కదండి? మనం ఆశపడతాము. దేవుడు ఆశ లేనిది కూడా ఆశీర్వదించడండి, అది మెయిన్. కానీ మనం ఎప్పుడు నన్ను ఆశీర్వదించు, నా ఆశను నువ్వు తీర్చయ్యా, నా ఆశను నువ్వు తీర్చయ్యా అని ఎప్పుడు మనం అదే అడుగుతాం. అవునా? దేవుణ్ణి నువ్వేదైతే పెట్టుకుంటావో అదే అడుగుతా ఉంటావు. యేసయ్యా నీ చిత్తము నాలో నెరవేర్చు, నీ చిత్తము నాలో నెరవేర్చు, నీ చిత్తము నాలో నెరవేర్చయ్యా. నీవు నా జీవితంలో ఏది చెయ్యాలనుకుంటున్నావో అది సమర్థవంతంగా చెయ్యి. నువ్వు చెప్పు కొన్ని విషయాలు, కానీ దానికంటే ముందు దేవునితో మనం ఏమి ప్రార్థన చేయాలంటే నీ చిత్తాన్ని నాలో నెరవేర్చు. నీ చిత్తాన్ని నువ్వేది చేయాలనుకున్నావు, నా జీవితాన్ని ఏ రీతిగా మలుపు తిప్పాలనుకుంటున్నావు, ఏ రీతిగా నా జీవితాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నావు, ఏ రీతిగా నా కుటుంబాన్ని ఒక ఉన్నతంలో నువ్వు ఆశీర్వదించాలనుకున్నావు, నీ చిత్తము నా జీవితంలో బయలుపరచయ్యా. ప్రార్థన చేస్తున్నావా ప్రియ తల్లి? ప్రార్థన చేస్తున్నావా? డానీ ఏమైనా తినే తెచ్చుకున్నాడు అనుకో, పాష్ గారు కొనిపిస్తాడు. ఒకే ప్యాకెట్ ఒకరోజు కొనిపించాడు అనుకో, మమ్మీ ఇద్దరికి షేర్ చేయి మమ్మీ అని అంటాడు. ఇద్దరికి షేర్ కాదు కదా అని, నువ్వు చిన్నోడు కదా, ముందు తీసుకోమ్మ, నువ్వు తీసుకున్న తర్వాత నేను తమ్ముడు అన్నకి ఇస్తాను అని అంట. డానీ అంటాడు, లేదు మమ్మీ నువ్వు పెట్టు మమ్మీ అని అంటాడు. ఎందుకు నాన్న, నేను నీకు ఇచ్చాను కదా, పర్మిషన్ ఇచ్చా కదా, నీకు కావాల్సినంత నువ్వు తీసుకో, అన్నకి మిగతా అది ఇవ్వు అని అంట. వాడు దానికి ఒప్పుకోడు. తర్వాత నేను వాడికి పెట్టిన తర్వాత, ఎందుకు డానీ నేను తీసుకోమని నీకు చెప్పా కదా, చక్కగా తీసుకోవచ్చు కదా. లేదు మమ్మీ నేను తీసుకుంటే నా చెయ్యి చిన్నది, నేను కొంచెం తీసుకుంటాను మమ్మీ. అదే నువ్వు పెడితే ఎంత పెడతావు? నీ చెయ్యి పెద్దది కదా, చాలా పెడతావు నాకు అని అంట. ఓ మై గాడ్, వీడికి ఎంత తెలివి ఉందా అని చెప్పి నేను ఆశ్చర్యపోయాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వు అడిగి దేవుని కాడ తీసుకుంటే నువ్వు కొంచెమే తీసుకుంటావు. అదే దేవుని సన్నిధిలో యేసయ్యా నీ చిత్తము నాలో జరిగించు, నీవు ఏమనుకుంటున్నావో, నా జీవితంలో ఏ మేలు చేయాలనుకుంటావో, ఏ విధంగా నా జీవితాన్ని ఆశీర్వాద పదములో నడిపించాలనుకున్నావు, నీవు చెయ్యయ్యా అంటే ఆయన చెయ్యండి చాలా పెద్దది. ఆయన దగ్గర చాలా ఆశీర్వాదాలను, నువ్వు ఆశీర్వాదం కావాలి, మేలు కావాలని అడిగితే కొంచెం అడుగుతావేమో, కానీ మన యేసయ్య ధారాళముగా ఇచ్చే దేవుడు. ఆయన నామాన్ని ఘనపరుస్తూ నీ చిత్తమే నాలో సిద్ధించు యేసయ్యా.
నువ్వు ఏది నా జీవితం గురించి ఆలోచిస్తున్నావో ఆ ఆలోచన ప్రకారం నన్ను నడిపించయ్యని కానీ ఉపవాస ప్రార్థనలో పాల్గొంటే దేవుడు ఆ రీతిగా మన ప్రార్థనను ఆలకించే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి కేంద్రంగా కలిగి మనం ప్రార్థన చేయాలి. అయ్యా, నీవు ఘనుడవు, మహోన్నతుడవు, నిన్ను స్తుతించకుండా నేను ఉండలేను, నిన్ను ఆరాధించకుండా నేను ఉండలేను, నిన్ను ఘనపరచకుండా నేను ఉండలేనని నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తావో ఆయన ఉన్నతమైన ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నింపుతాడు. ఈ ప్రార్థనలో ఉన్న మూడవ సత్యము, ఆశీర్వాదము ఏంటిది అనంటే చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 30వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 30వ వచనం. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములు చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించండి. మనం చూసినట్లయితే ఈ ప్రార్థన చాలా తగ్గింపుతో కూడిన ప్రార్థన. ఈ ప్రార్థన చాలా ఆత్మీయ ప్రార్థనగా మనం చూస్తాం. ఎంత ఆత్మీయత ఉందోనండి. వారు ఏంది అడుగుతుంది, అయ్యా నీ సేవకులు ధైర్యముగా ఏం చేయాలి, వాక్యాన్ని బోధించాలి. ఎంత తగ్గింపుతో అడుగుతున్నారండి, దీనత్వంతో. తనకు తాను అడుగుకోవడం లేదు, సేవకుల గురించి ఒక ప్రేమను కనపరిచిన మంచి విశ్వాసులని చెప్పవచ్చు. విని అయ్యా నీ బోధకులు ఏం చేయాలి, ధైర్యముగా నీ కొరకు సూచక క్రియలు చేయాలి, అద్భుతాలు చేయాలి. వీరు బెదిరిపోకూడదు, వణకకూడదు, ఎక్కడ అలజడి చెందకూడదు. వీళ్ళు ఏం చేయాలి అనంటే ధైర్యంగా మీ సత్య సువార్తను చాటి చెప్పాలి. తన స్వలాభం కోసం వీళ్ళు అడగటం లేదండి. అందుకని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీయూ దొరుకుటలేదు. వీరు ఇక్కడ ఈ సంఘస్థులను కానీ మనం చూసినట్లయితే వీరు వారి భోగముల నిమిత్తము అడగడం లేదు, దురుద్దేశముతో అడగడం లేదు. వీరు సేవకులు ధైర్యముగా వాక్యాన్ని బోధించాలని, వారు మీ నామ సువార్తను ఘనపరచాలని వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక ఆత్మీయమైన ప్రార్థన. అయితే చాలా మంది మేము ఎలా ప్రార్థన చేస్తున్నామంటే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు. చాలా మంది అండి దేవుని సన్నిధికి వచ్చి దురుద్దేశంతో అడుగుతారు. ఏంటిది దురుద్దేశపు ప్రార్థన అంటే, యేసయ్యా నేనే ఆశీర్వదింపబడాలి, నేనే ఆశీర్వదింపబడాలి, నేనే దీవించబడాలి. ఇదిగో నా పక్కన కూర్చొని చూడు, ఇదిగో నా పక్కన కూర్చొని చూడు, ఏం అస్సలుగా ఆశీర్వదింపబడకూడదు. ఈ కుటుంబం ఎప్పుడూ అట్లానే ఉండాలి. అవునా అండి? రిజల్ట్ వచ్చే సమయం వచ్చింది. పాపం ఆ తల్లి తండ్రి కష్టపడి బిడ్డను చదివిస్తారు. బిడ్డ పాపం బాగా రాస్తుంది, బాగా ప్రయోజకర ఉద్యోగము, మంచి మార్కులతో పాస్ అయింది అనుకో, అసలు కుళ్ళు ఎవరో తెలుసా, ఎదురింటి వాళ్ళకి పక్కింటి వాళ్ళకి. బా పాస్ కాకుండా ఉంటే భలే ఉండేది, ఈ మెచ్చులంతా తగ్గేది. అవునా కదండి? చాలా మంది దురుద్దేశంతో వీరి జీవితంలో ఈ మేలు జరగకూడదు, వీరి జీవితంలో ఈ అద్భుతాలు జరగకూడదు, వీళ్ళు ఎప్పుడు అట్టడుగు స్థితిలోనే ఉండాలి, ఆ స్థితిలోనే ఉండాలి, దేవుడు వీరిని ఆశీర్వదించకూడదు అని దురుద్దేశంతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేవారు ఉన్నారు. అవునా కాదండి? దురుద్దేశంతో మనం ఎప్పుడు మన భోగములతో దురుద్దేశపు ప్రార్థన దేవుడు ఆలకించడు. ఇంకొంతమంది ప్రార్థన చేస్తాడు, మమ్మల్నే ఆశీర్వదించయ్యా, మమ్మల్నే ఆశీర్వదించయ్యా, మమ్మల్నే ఆశీర్వదించయ్యా. ఈ ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసింది దేనికో తెలుసండి, ఇతరుల గురించి మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ ఈ సంఘాన్ని కనుక మనం చూసినట్లయితే వీరేం చేస్తున్నారు అంటే, వారి సమస్యల కోసం వారు ప్రార్థన చేయడం లేదు, కానీ సేవకులు ధైర్యముగా వాక్యాన్ని బోధించాలి. ప్రార్థన చేస్తున్నావు ప్రియ తల్లి, లైవ్ చూసిన ప్రియ తండ్రి, మీ సేవకుల నిమిత్తం మీరు ప్రార్థన చేస్తున్నారా? మా సేవకులు ఎక్కడికి వెళ్ళినా మంచి ప్రయాణాలు జరగాలి అయ్యా, మా సేవకులను బలమైన సాధనాలుగా వాడుకోవాలయ్యా, మా సేవకుల ద్వారా అనేక మంది రక్షణ పొందాలి, అనేక మంది జీవ గ్రంథముల పేర్లు లిఖించబడాలి ఆ వర్తమానాల ద్వారా అని చెప్పి ప్రార్థన చేస్తున్నారా?
మీ ప్రార్థనలో మీరు చేయవలసింది మీ సేవకుల గురించి మీరు ప్రార్థన. ఇక్కడ సంఘము ఒక ఆత్మీయ ప్రార్థనను చేస్తుంది. సేవకులు ధైర్యముగా బోధించాలయ్యా, ధైర్యముగా అట్టి ప్రార్థన దేవుడు తోసివేసే దేవుడు కాదు. వారి స్వలాభం కోసం ప్రార్థన చేయడం లేదు, వాళ్ళ భోగముల నిమిత్తం ప్రార్థన చేయడం లేదు. అట్లా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. ఇతరుల కోసం మనం ప్రార్థన చేసినప్పుడు మనకు కావాల్సినవేవో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. 4వదిగా ఇది నిస్వార్థమైన ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నిస్వార్థమైన ప్రార్థన. చూడండి, అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం చదవండి. ఇది నిస్వార్థమైన ప్రార్థన. మనము కూడా అట్టి ప్రార్థన చేయాలి. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. నిస్వార్థమైన ప్రార్థన చేశారు. ఏక మనస్సుతో, ఏక భావముతో, ఐక్యతతో ప్రార్థన చేశారు. యేసయ్యను కేంద్రముగా పెట్టుకొని ప్రార్థన చేశారు. ఆత్మీయ ప్రార్థన చేశారు. నిస్వార్థమైన ప్రార్థన చేశారు. ఆ నిస్వార్థమైన ప్రార్థన దేవుడు ఏం చేశాడు? విన్నాడు. విన్న వెంటనే భూమి కదిలింది. పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరూ నింపుకున్నారు. ప్రియ తల్లి, నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉంది? స్వార్థమైన ప్రార్థన చేస్తున్నావా? నిస్వార్థమైన ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థనకు పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి. సంఘపు పునాదులు వనకాలి నీ ప్రార్థనకు. ఆ విధంగా ప్రార్థన చేస్తున్నావా? దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7-8 వచనాలు. నా యందు మీరును నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన తండ్రి మహిమపరచబడును. ఇందు వలన మీరు నాకు శిష్యులవు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నడెల్లా మీకు ఏది ఇష్టమో అడుగుడి. నిస్వార్థమైన ప్రార్థనలో మీకే నా యందు మీ మాటలు, మీ యందు నా మాటలు నిలిచి ఉండులాగున మీరు మీకు ఏది ఇష్టమో అది మీరు అడుగుడి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. నాకు ఇష్టమైన జీవితం జీవించాలి. నాకు ఇష్టమైన మార్గంలో నడిచి మీరు నన్ను ఏది అడిగితే అది నేనేం చేస్తాను? మీకు అనుగ్రహింపచేస్తాను. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి. నా ఇష్టానుసారంగా జీవించి మీకు ఏది కావాలో అడగండి. అప్పుడు నేనేం చేస్తాను? మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అప్పుడు మీరు బహుగా ఫలిస్తారని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం నిస్వార్థమైన ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు మన జీవితాలను ఏం చేస్తాడు? ఫలింపులోకి తీసుకుని వస్తాడు. ఇక్కడ సంఘము పేతురు, యోహాను, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు ఏ విధంగా హింసించి కావల్లో ఉంచారు, ఏ విధంగా బెదిరించారు, సంగతంతా సంఘంతో చెప్పినప్పుడు సంఘము కలిసి చేసిన ప్రార్థన ఇది. ఆ ప్రార్థనలో ఏక మనసుతో ప్రార్థన చేశారు, ఐక్యతతో ప్రార్థన చేశారు, యేసును కేంద్రముగా నిలుపుకొని ప్రార్థన చేశారు, ఆత్మీయ ప్రార్థన చేశారు, నిస్వార్థమైన ప్రార్థన చేశారు. ఆ నిస్వార్థమైన ప్రార్థనకు పరిశుద్ధాత్మ దేవుడే దిగి వచ్చి ప్రతి ఒక్కళ్ళని తాకాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా నిస్వార్థమైన ప్రార్థన చేసి దేవుడు ఇచ్చే మేళ్లను పొందుకొనుటకు పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఎప్పుడైతే మనం నిస్వార్థమైన ప్రార్థన చేస్తామో అప్పుడు ఆయన సన్నిధిలో మీరు ఏది అడుగుతారు, మీకు ఏది ఇష్టమో ఆయన ఏం చేస్తాడో తెలుసు, శీఘ్రముగా మీకు అనుగ్రహింపజేస్తాడు. ప్రార్థన చేసుకుందామండా, ప్రార్థన చేసుకుందాం. లైవ్ చూస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం ప్రార్థన చేసుకుందామండి. ఈరోజు చెప్పాను, నేను త్వరగా ముగిస్తానని చెప్పాను, అలానే ముగిస్తున్నాను. కానీ ఈరోజు దేవుని మహాకృప, దేవుడు తన షకీనా మేఘాన్ని పంపించినట్లున్నాడు. ఎందుకు నువ్వు అలా టయాన్ని ఎందుకు తగ్గించావు? నేను లేనా, నువ్వు అడిగితే నీకు ఆకాశపు వాకిండ్లు విప్పన అన్నట్లు ఆయన చూడు షకీనా మేఘం పంపించాడు. అసలు ఎండ ఉందండి, ఈరోజు ఎండ ఉంటుందని పాష గారు తక్కువ టైం అన్నాడు. అందుకే నేను తక్కువ టైం చేశాను. కానీ ఆయన అన్నాడు, నేను అద్భుత కరుణ మీలో ఉన్నాను కదా, మీ దగ్గర ఉన్నాను కదా, అద్భుతం చేస్తాను, మీరు నిరసించిపోరని షకీనా మేఘాన్ని పంపించాడు. చల్లటి వాతావరణం. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన సంఘం ప్రార్థించినట్లుగా మనం కూడా ఏక మనస్సుతో ప్రార్థన చేద్దామండి. ఏక మనస్సుతో
ప్రార్థన చేసుకోండి, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. ఈ విన్న వాక్యం వ్యర్థముగా పోకుండా, సాతానుడు దొంగిలించకుండా, అయా మాలో కూడా ఏక మనసు నీవు, కుటుంబంలో ఏక మనసు నీవు, ఏక తాత్పర్యాన్ని నీవు, ఏక ప్రేమను మాకు అనుగ్రహించు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. లైవ్ చూసిన ప్రియమైన దేవుని బిడ్డల ఉపవాస ప్రార్థనలు, అదేవిధంగా బిడ్డలకు రిజల్ట్స్ వచ్చే టైము, చాలా మంది ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ప్రియ తల్లి, విశ్వాసంతో ప్రార్థన చేయి, విశ్వాసంతో. యేసయ్యా అయా సంఘము ప్రార్థించినట్లుగా, ఆ బిడ్డలు ప్రార్థించినట్లు ఏక మనసుతో నా కుటుంబం అంతా కలిసి ప్రార్థించాలయ్యా, నా కుటుంబం అంతా కలిసి ప్రార్థించాలయ్యా, ఐక్యతతో ప్రార్థించాలయ్యా. ఇప్పటి వరకు మీరు ఎవరితోనన్నా పలకడం లేదేమో, ఎవరితోనన్నా మీరు ఎవరితోనన్నా గొడవలు పెట్టుకొని జీవిస్తూ ఉన్నారేమో. ఐక్యత కలిగించయ్యా, మాలో మా కుటుంబాల్లో ఐక్యత కలిగించయ్యా. నిజమే, ఆమె చేసే ప్రవర్తన నాకు నచ్చటం లేదు, అయితే తగ్గించుకో ప్రియ తల్లి. ఐక్యత కలిగి చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఏక మనసుతో ఆమె చేసే పనులు నీకు నచ్చడం లేదా, ఆయన చేసే పనులు నీకు నచ్చడం లేదా, అయినా నువ్వు దేవుని బిడ్డవి, తగ్గించుకో. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ప్రియ తల్లి, ఎందుకు పంతాలకు పోకూడదు. ఒకవేళ ఎవరైనా లైవ్ చూస్తున్న వారు ప్రియ తల్లి, కుటుంబంలో ఐక్యతను కోల్పోయావా, చాలా దినాలైందని స్నేహితులతో, బంధువులతో, రక్త సంబంధికులతో వాళ్ళకి, అయితే దేవుడు ఏకముగా చేసే ప్రార్థన ఆలకించే దేవుడు. ఐక్యత కలిగి జీవించే వారి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. అనైక్యంగా ఉండవచ్చు చాలా మంది, కానీ నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు తగ్గించుకొని వెళ్ళి పలకరించు. కుటుంబంలో ఐక్యత లేదా, భార్యాభర్తల మధ్యలో ఐక్యత లేదా, బిడ్డల మధ్యలో సమాధానం లేదా, దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఐక్యంగా జీవించాలయ్యా. యేసయ్యను కేంద్రంగా పెట్టుకుంటున్నావా? ఎప్పుడు నీ సమస్యల గురించే చెప్తూ ఉన్నావా దేవునికి? యేసయ్య గనుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, అతికాంక్షణీయుడు అని చెప్పి ఆయన నామాన్ని గణపరుస్తున్నావా, కీర్తిస్తూ ఉన్నావా? నీ జీవితంలో, నీ కుటుంబంలో యేసయ్యను కేంద్రముగా పెట్టుకొని ఉన్నావా? యేసయ్యను కేంద్రముగా పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నావా? లేక ఇహలోకాన్ని స్నేహించి ఇహలోకంలో ఉన్న ఆశలన్నీ ఇంట్లో పెట్టుకుంటున్నావా? యేసయ్య నువ్వు గనుడువయ్యా, నువ్వు అద్భుతాలు చేయగల సమర్థుడవయ్యా అని చెప్పేసి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నావా లేదా? ప్రియ తల్లి, దేవుని సన్నిధిలో ప్రార్థన, నిస్వార్థమైన ప్రార్థన చేస్తున్నావా లేదా? నిస్వార్థమైన ప్రార్థన దేవుడు ఇష్టపడే ప్రార్థన, ఆత్మీయ ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో. ఎప్పుడు నీ సమస్యలే కాదు, మా సేవకులు ధైర్యంగా వాక్యం బోధించాలి. మా సేవకులకు అవరోధాలు రాకూడదు, ఆటంకాలు రాకూడదు, పెను ఉప్పెల్లాంటి సమస్యలు మా సేవకులు చెంత చేరకూడదు. సేవకుల గురించి ప్రార్థన చేస్తున్నావా? వాళ్ళు ధైర్యంగా ప్రకటించాలయ్యా, మీ సత్య సువార్తనాలు మూలలో వెళ్ళాలి, వాళ్ళు పెరగని మీ పరిచర్యను వారికి అప్పగించండి అని సేవకుల గురించి ప్రార్థన చేస్తున్నావా లేదా ప్రియ తల్లి? నిస్వార్థమైన ప్రార్థనకి ఆ సంఘపు పునాదులు కదలనివి. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో నింపుకున్నారు. నేను పరిశుద్ధాత్మతో నింపుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. నీ ప్రార్థనకు పరిశుద్ధాత్మ దేవుడే కదిలి వచ్చి నీ చెంతకు చేరాలి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీ చెంతకు చేరాలి. ప్రియ తల్లి, ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేసుకో.